హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర జై శ్రీకృష్ణ. అయితే మనం భాషా విజ్ఞానం అనే టాపిక్ని స్టార్ట్ చేయడం జరిగింది. భాషా విజ్ఞాన టాపిక్లో ఇది నెక్స్ట్ పార్ట్. అయితే మనకు అసలు హిందీ భాష ఎక్కడి నుంచి జన్మించింది, అంటే ఎక్కడి నుంచి పుట్టింది, ఓకేనా? ఆ హిందీ భాష యొక్క ప్రజెంట్ పరిస్థితి ఏంటి, ప్రపంచంలో హిందీ భాష యొక్క పరిస్థితి ఏంటి, వీటంతటిని చూస్తే మన హిందీ భాషా విజ్ఞానం అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది, ఓకేనా? హిందీ భాష ఉపబోలియ ఆ టాపిక్ కూడా ఇందులో కలిపి ఉంటుంది. కాబట్టి అవన్నీ అంటే హిందీకి సంబంధించి ఎన్ని ఉపబోలీలు ఉన్నాయి, ఎన్ని ఉపభాషలు ఉన్నాయి, ఎన్ని ఉపబోలు ఉన్నాయి, వాటి క్షేత్రాలు అంటే అవన్నీ చూడాలి, రైట్? అయితే మనం ఫస్ట్ ఇక్కడ విశ్వ భాషా వర్గీకరణ చూద్దాం. అంటే ప్రపంచంలో భాషలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అని చూస్తే సార్, మరి మనం హిందీ కోసం మాట్లాడుతున్నాం కదా, మనకి ఈ ప్రపంచంలో భాషల కోసం మనకు అవసరమా అని అంటే మనం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బిట్టు ఫ్రేమ్ అవుతుందా లేదా అనేది ఇది సెకండరీ. కాకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామనే లింక్ తెలియకపోతే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే ఎక్కడి నుంచి వచ్చాం అంటే ఎలా వచ్చింది హిందీ అనే ఆ ప్రాసెస్ తెలియకపోతే కష్టం. కాబట్టి అందుకే నేను ఈ విశ్వ భాష వర్గీకరణ చెప్తున్నాను. మనకి ఎంత అవసరమో అంతే నేర్చుకుందాం, ఎక్కువ కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అసలు, రైట్? అయితే సంసారకే భాషాओं దో ప్రకార వర్గీకరణకి ఈ ప్రపంచంలో ఉండే భాషలన్నిటినీ ఇక్కడ చూడండి, వరల్డ్ మ్యాప్ ఇచ్చాను కదా, ఓకేనా? ఈ ప్రపంచంలో ఉండే ప్రపంచంలో ఉండే భాషలన్నింటినీ కూడా ఎన్ని రకాలు విభజించారు? 2 రకాలుగా. అవి ఏంటి అంటే, ఒకటి ఆకృతి మూలక్, ఓకేనా? అంటే ఆకృతిని బేస్ చేసుకొని ఒకటి విడదీశారు. 2 ఏంటంటే పరివారిక్, అంటే పరివారాలుగా, అంటే అక్కడ ఉండే జనాభా వాళ్ళ జనాభా సమూహాల వారిగా, అంటే అదే పరివారిక్ అంటే వారిగా వర్గీకరణ చేశారు. అంటే ఈ ప్రపంచంలో ఉండే భాషలన్నింటినీ 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేశారు. ఒకటి ఆకృతి మూలకు, 2 పరివారికు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ చూడండి ఒకసారి. ఆకృతి మూలక వర్గీకరణని మొట్టమొదటిసారి చేసిన వ్యక్తి ఎవరంటే స్లెగల్, ప్రొఫెసర్ స్లెగల్. ఇది ఇంపార్టెంట్, ఓకేనా? ఆకృతి మూలక వర్గీకరణని సర్వప్రథం ఎవరు చేశారంటే స్లెగల్. ఇంకా మనకు ఆకృతి మూలకతో సంబంధం లేదు, ఎందుకంటే మనకి ఏది అవసరం అదే నేర్చుకుంటూ వెళ్దాం, ఓకేనా? ఆకృతి మూలక వర్గీకరణ ఎవరు చేశారు? సర్వప్రథం ఎవరు చేశారమ్మా? స్లెగల్ అనమాట, రైట్? అంటే ప్రపంచంలో ఉన్న భాషలని ఎన్ని రకాలు వర్గీకరించారు? 2 రకాలు. ఒకటి ఏంటి? ఆకృతి మూలకు, 2 ఏంటంటే పరివారిక్, రైనా? ఆకృతి మూలకలో మొట్టమొదటిసారి ఎవరు వివరించారంటే స్లెగల్, ఓకేనా? రైట్. ఇక పరివారిక్ అంటే ఇది మనకు అవసరమైంది. పరివారిక్ చూడండి, పరివారిక వర్గీకరణను ఒక్కొక్కరు ఒకలా చేయడం జరిగింది. చూడండి ఒకసారి. భోలానాథ్ తివారీ అనే వ్యక్తి ఎలా చేశారట? పరివార్కి సంఖ్యని చెప్పాడమ్మా, 13 చెప్పాడు. భోలానాథ్ తివారీకి అనుసార్ విశ్వ పరివార్కి సంఖ్య ఎంత అంటే 13. మరి మ్యూలర్కి అనుసార్ ఎంత అంటే 100 పరివారాలు చెప్పాడు, 100 పరివారాలు చెప్పాడు, రైట్? అయితే ఇది ఏం చెప్పింది, ఇది ఏం చెప్పింది. మరి అందరూ ఆమోదయోగ్యమైనటువంటిది ఒకటి ఉంటుంది కదా, అదే ఇది. నిర్వివాదకి అనుసారం, అంటే ఎలాంటి వివాదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆమోదించింది ఏంటి అంటే, అవును ఇది ఇలాగే జరిగి ఉండొచ్చు అని చెప్పింది ఏంటంటే, ఈ ప్రపంచంలో 4 భౌగోళిక క్షేత్రాలు ఉన్నాయని, ఆ 4 భౌగోళిక క్షేత్రాలకి 18 పరివారాలు ఉన్నాయని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే అందరూ ఒప్పుకున్న వాస్తవం ఇది. అందుకే ఇక్కడ ఏం చెప్పాను? నిర్వివాదం చెప్పాను, ఓకేనా? ప్రతి ఒక్కరూ ఈ భాషా విజ్ఞానం బుక్స్ రాస్తారండి. బుక్ రాసినలో ఒక్కొక్కరు వాళ్ళకి ఎలా అనిపించిందో భాషా విజ్ఞానం అనేది అలాంటి బుక్ రాస్తూ ఉంటారు. కానీ నిర్వివాదికి అనుసారం అంటే ప్రపంచం అంతా ఆమోదయోగ్యమైనది ఏంటంటే ఇది. 4 భౌగోళిక క్షేత్రాలు, 4 భౌగోళిక క్షేత్రాల్లో 18 పరివారాలు ఉన్నాయని చెప్తారనమాట, రైట్? ఇక్కడ మనం చూసినట్లయితే యూరోపియన్ భూఖండ్ అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ భారతదేశం నుంచి మొదలుపెట్టి ఇలా మొత్తం ఇక్కడ యూరోప్ మీదుగా ఇదంతా దాన్ని ఏమంటాం అంటే యూరోపియన్ భూఖండ్ అంటాం. ఈ యూరోపియన్ భూఖండ్లోనే మనకు సుమారు 10 పరివారాలు ఉన్నాయి. నేనేం చెప్పాను? 4 ఏమో క్షేత్రులు, 10 పరివారాలు. ఈ క్షేత్రంలో యూరోపియన్ క్షేత్రంలో ఈ యూరోపియన్ క్షేత్రంలో ఎన్ని పరివారాలు ఉన్నాయట? 10 పరివారాలు ఉన్నాయి. ఆ 10 పరివారాలు కూడా 10 పరివారాలు ఇంపార్టెంట్ మనకు కాదు, కానీ ఆ 10 ఇండియా కూడా అందులోనే కదా ఉంది. మరి చూడండి ఒకసారి, ఈ యూరోపియన్ పరివారం ఎలా తీసుకుంటే ఇండియా కూడా ఎక్కడ ఉంది? ఇందులోనే ఉంది. అంటే ఏంటి? మనకి కావాల్సిన, అంటే భారతదేశానికి కావాల్సిన పరివారాలు కూడా ఇందులో ఉంటాయి, యూరోపియన్ పరివారంలోనే ఉంటాయి. అది పాయింట్, ఓకేనా? అది చెప్పడం కోసం నేను మీకు మ్యాప్ చూపించాను. నెక్స్ట్ ఇంకొక పరివారం ఏంటి అంటే, జాగ్రత్త చూడండి, ఆఫ్రికన్ పరివారం అంటే ఇది మొత్తం ఆఫ్రికన్ పరివారం అనమాట, ఓకేనా? ఆఫ్రికాలో ఉండే పీపుల్ ఈ మాట్లాడే భాషలకు సంబంధించి అంతా కూడా ఈ పరివారం. ఇందులో ఎన్ని పరివారాలు వచ్చాయంటే 3 పరివారాలు వచ్చాయి. అది ప్లేసు, దాని పరివారాలు 3, ఓకేనా? యూరోపియన్ పరివారాలు ఎన్నని చెప్పాను? 10.
ఇవి 3. రైట్. ఇక నెక్స్ట్ ఏంటి, అమెరికన్ భూఖండ్. ఈ అమెరికా మొత్తం ఉండేది కదా, అప్పుడు మొత్తం అమెరికా అంతా కలిసి ఉండేది. ఈ మొత్తం అమెరికా క్షేత్రంలోని పరివార్ ఎన్ని వచ్చాయి అంటే ఒకటే పరివార్, అది కూడా అమెరికా పరివారే, వాళ్ళకే. ఇక నెక్స్ట్ ఏంటంటే ఏషియా భూఖండ్. అవునా, ఈ ఏషియా భూఖండ్లు ఎన్ని ఉన్నాయంటే 4 పరివార్లు ఉన్నాయి. ఏషియా భూఖండ్లు ఎన్ని ఉన్నాయి, ఏషియా అంటే ఇదమ్మా, ఇదంతా ఏషియా కదా, ఇదంతా అంటే అప్పుడు భారతదేశం ఉండేది కానీ ఇదంతా ఏషియా కదా, ఈ ఏషియాకి 4 పరివార్లు ఉన్నాయి. మరి భారతదేశం ఏ పరివార్లోకి వెళ్ళిందమ్మా అంటే భారోపియా పరివార్లోకి వెళ్ళింది. భారోపియా పరివార్లు ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. కాబట్టి భారతదేశానికి కావాల్సినవి కూడా ఇందులో ఉంటాయి, యూరోపియన్ పరివార్లోనే ఉంటాయి. ఓకేనా, యూరోపియన్ పరివార్లు కదా ఉంటాయి. రైట్. ఇప్పుడు యూరోపియా భూఖండ కోసం చూస్తే 10 పరివారాలు ఉన్నాయని చెప్పాను. 10 పరివారాల్లో మనకు కావాల్సిన ఒకటే భారోపియన్ పరివార్, 2 ద్రవిడ పరివార్. ఈ 2 కూడా ఎందులో ఉంటాయి అంటే మన భారతదేశంలో ఉంటాయి. కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, అంటే ప్రపంచం మొత్తం మీద ఎన్ని పరివారాలు ఉన్నాయి అంటే 4 క్షేత్రాలు ఉన్నాయి, భౌగోళిక క్షేత్రాలు. భౌగోళిక క్షేత్రం అంటే ఏంటి, ప్రాంతాలు. ఈ 4 ప్రాంతాలు ఎన్ని పరివారాలు ఉన్నాయి, 18 పరివారాలు ఉన్నాయి. 18 పరివారాలు మనకు కావాల్సిన ఎన్ని పరివారాలు, 2 పరివారాలు. ఏంటి అది, ఒకటి భారోపియన్ పరివార్, 2 ద్రవిడ పరివారం. అది మాత్రం భారతదేశంలో మాట్లాడే భాషల యొక్క పరివారాలు అనమాట. అంటే ఆ పరివారం నుంచి భాషలు అనేవి రావడం జరిగింది అని అర్థం. ఓకేనా, ఇక ఈ 4 ఏంటంటే జస్ట్ తెలుసుకున్నాను పేరుకి. మనకి యూరోపియన్ పరివార భూఖండంలో 10 ఉన్నాయి. 10లోని కూడా భారోపియన్ పరివారం ఒకటి, ద్రవిడ పరివారం ఒకటి. అక్కడ వరకు మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మన ఈ భారోపియన్ పరివారం, ద్రవిడ పరివారం ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, యూరోపియన్ పరివారం. సరే సార్, యూరోపియన్ పరివారం ఉంది కదా, అలాంటివి ఎన్ని పరివారాలు అంటే ఇవి తెలుసుకోవడానికి. అది ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్. అర్థమవుతుందా? అలా తెలుసుకుంటూ ముందుకెళ్తే ఏమనిపిస్తుంది అంటే మనకి చదివేటప్పుడు డౌట్స్ రావు, చాలా ఈజీ అనిపిస్తుంది. అమ్మ ఇదంతా అమెరికన్ పరివార్ అని, ఇదంతా ఆఫ్రికన్ పరివార్ అని, ఇదంతా ఏమో ఇది యూరోపియన్ పరివార్ అని, ఇదంతా ఆసియా పరివార్. మనం యూరోపులతో కలిపి ఉండేవాళ్ళం కాబట్టి ఇది మనకి 2 పరివారాల కింద వచ్చింది. ఒకటి భారోపియన్ పరివార్, 2 ద్రవిడ పరివార్. అంతే, ఇంకా అంతమించి అక్కడ ఏమీ లేదు. రైట్. ఇక నెక్స్ట్ భారోపియన్ పరివారం అని చెప్పాం కదా. ఈ భారోపియన్ పరివారంలో మనం ఎన్ని ఉన్నాయమ్మా, 2 ఉన్నాయని చెప్పాను కదా. ఏది, ద్రవిడ ఉంది, అక్కడే ఈ భారత్ ఉంది. ఓకేనా, ద్రవిడ ఉంది, భారోపియన్ పరివారం ఉంది. కాబట్టి సతం కౌతం అనే ఇద్దరు, చూడండి, సతం కౌతం అనే ఇద్దరు ఈ భారోపియన్ పరివార్ని ఏం చేశారు తెలుసా, 10 రకాలుగా వర్గీకరించారు. ఓకేనా, మొత్తం ఏం చెప్పాను, విశ్వంలో 2 రకాల వర్గీకరణలు చేశారు. ఒకటి ఆకృతి మూలకు, 2 అంటే పరివారికో. ఆకృతి మూలతో మన సంబంధం లేదు, దాన్ని ఫస్ట్ స్లేహలు చేశారని చెప్పాను, అది అక్కడ తాపేయచ్చు. పరివారాలు తీసుకున్నప్పుడు ఏం చెప్పారు అంటే ఈ పరివార పరంగా చూసినప్పుడు ఈ ప్రపంచంలో 4 క్షేత్రాలు ఉన్నాయి, 4 క్షేత్రాల్లో 16 పరివారాలు ఉన్నాయని చెప్పారు. మరి మనకు కావాల్సిన క్షేత్రం అందులో అని అంటే మనకు కావాల్సింది ఏది, యూరోపియన్ పరివార్. ఎందుకంటే మన భారతదేశం కూడా అందులోనే ఉంది కాబట్టి. ఈ యూరోపియన్ పరివార్లో ఎన్ని ఉన్నాయంటే 10 పరివారాలు ఉన్నాయి. ఈ 10 పరివారాల్లో మనకు కావాల్సింది ఏంటి, ఒకటి భారోపియన్, 2 ద్రవిడ పరివార్. ఎందుకు, భారతదేశంలో ఈ 2 ఉన్నాయి కాబట్టి. అయితే ఈ రెండిట్లో ఉన్నటువంటి మరి ద్రవిడ పరివార్ అవసరమా మనకి అంటే హిందీ ఇక్కడి నుంచి కూడా రాలేదు, దానికోసం కూడా చెప్తాను. ద్రవిడ పరివార్ కోసం అంటే ద్రవిడ పరివార్ నుంచి రాలేదు కాబట్టి మనకి ఏంటి అవసరం, భారోపియన్ పరివార్ అవసరం. అయితే భారోపియన్ పరివార్ని మళ్ళీ విడదీశారు. చూడండి ఒకసారి, సతం కౌతం అనే వాళ్ళు ఈ భారోపియన్ పరివార్ ఎన్ని రకాలు విభజించారు, 10 వర్గాలుగా చేశారు. సార్ ఇదంతా గుర్తుపెట్టుకోవాలా, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందంటే 1-2 సార్లు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ మీకు ఏది అవసరమో అది గుర్తుపెట్టుకోండి. అంటే మన భారతదేశంలో ఉండే పరివార్ ఏది, ఆ పరివార్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, కానీ ట్రెడిషనల్గా కొంచెం అంతే, ఇంకా అంతమించి ఏం లేదు. తర్వాత చూడండి, శతం కౌతం చెప్పిన, శతం విడదీసిన పార్ట్స్ చూడండి, కౌతం విడదీసిన పార్ట్స్ చూడండి. శతం ఏం చేశాడంటే భారత ఇరానీ పరివారం ఒకటి విడదీశాడు, దీన్ని భారోపియన్ పరివార్నే విడదీశాడు. భారత ఇరానీ పరివారాన్ని బాల్టోస్లావిక్ అని, ఆర్మేనియా అని, ఇలెరియన్, ఈ కేతుం చూడండి, జర్మనీ, కోల్టిక్, గ్రీక్, తోక్రీ, హిటైట్, ఇస్లైట్. సరే ఇది అంత అవసరమా, అవసరం కాదు, కాకపోతే ఇది అవసరం మనకి. ఏది, భారత ఇరానీ పరివార్ అవసరం. అది అవసరం కాబట్టి ఇగో ఇన్ని ఉన్నాయమ్మా, దాంతోపాటుగా ఒక 10 ఉన్నాయని చెప్పడానికి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం నేను చెప్పాను. కాబట్టి మనకి ఏది అవసరం, భారత ఇరానీ పరివారే అవసరం. ఎందుకు, మన భారతదేశంలో అదే ఉంది కాబట్టి. రైట్. ఇక నెక్స్ట్ గ్రియర్సన్, జార్జ్ గ్రియర్సన్ ఏం చేశాడంటే ఈ భారత ఇరానీ పరివార్ని మళ్ళీ 3 వర్గాలుగా, ఉపవర్గాలుగా చేశాడు. ఓకేనా, ఉపవర్గాలుగా చేశాడు. రైట్. ఏంటది అంటే ఇరానీ, దరద్, భారత ఆర్య భాష. ఇదిగో మనకు కావాల్సింది వచ్చేసింది. ఓకేనా, అంటే ఇది ఎలా వచ్చింది, అసలు భారతీయ ఆర్య భాష అనేది ఎలా వచ్చిందని చెప్పడానికి దాని ముందున్న బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. 1-2 సార్లు చదివితే కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది. రైట్. అయితే ఇరానీ, దరద్, భారత ఆర్య భాష ఎవరు విడదీశారండి, జార్జ్ గ్రియర్సన్. జార్జ్ గ్రియర్సన్కి అనుసార్ భారత ఇరానీ పరివార్ కితనే ప్రకార హై అనొచ్చు, 3 ఉపవర్గం में बांटा. ఇరానీ, దరద్, ఆర్య భాష. అసలు ఏంటి చూద్దాం. ఇరానీ అంటే ఏంటి మనకు తెలిసింది కదా, ఇరాన్ తెలుసు కదమ్మా.
ఇరాన్ తెలుసు కదా, దానికి సంబంధించిన అనమాట. ఇరానీ అనేది అక్కడ మాట్లాడే భాష. అయితే ఇరానీ సాహిత్యక ప్రాచీన ధర్మగ్రంథం ఏంటంటే అవిస్తా. ఇరానీ భాషలో ఉండే ప్రాచీన ధర్మగ్రంథం ఏంటో తెలుసా? అవిస్తా. ఇక దరద్ అంటే అర్థం ఏంటి అంటే పర్వత్. దరద్ అంటే అర్థం ఏంటమ్మా? పర్వత్ అని. అయితే దరద్క ప్రాచీనం ఏంటో తెలుసా? పైశాచి ప్రాకృతి. ఇది మళ్ళీ మనకు వస్తుంది, మనం చెప్తాం. ఓకేనా? అంటే గ్రియర్సన్ విడదీసిన క్లాసిఫికేషన్ ప్రకారం ఇది ఇరానీ అని ఫస్ట్ చెప్పాడు, దరద్ చెప్పాడు, భారతీయ ఆర్య భాష చెప్పాడు. ఓకేనా? అయితే ఇరానీ, దరద్, భారతీయ ఆర్య భాష. ఇరానీ కోసం చెప్పాను. ఇరానీ సాహిత్యక ప్రాచీన ధర్మగ్రంథ్ అవిస్తా. సార్ అది ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ చదివానన్న పేరుకే. డ్యామ్ షూర్గా చదవాలా సార్ అంటే దాన్ని అంత నేను నొక్కి పెట్టి చెప్పను డ్యామ్ షూర్ చదవమని. ఎందుకంటే కాకపోతే తెలియాలి మనది ఎక్కడి నుంచి వచ్చింది భాష అని అంటే, అమ్మ ఇది ప్రొసీజర్ అని చెప్పి తెలియాలి. అంటే మీరు చదువుకునేటప్పుడు మీకు అర్థం కావాలి కదా. సరే ఆర్య భాష ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ 3 విడదీశారు. ఎవరు విడదీశారు? గ్రియర్సన్ విడదీశారు. మరి గ్రియర్సన్ విడదీసిన దేన్ని విడదీశాడు అంటే ఇగో భారతీయ ఇరాన్ పరివార్ని విడదీశాడు. అవునా? మరి భారతీయ ఇరాన్ పరివార్ని ఎవరు విడదీశారు ముందుగా అంటే ఎవరో శతం విడదీశాడు. ఓకేనా? శతం 4 పార్ట్స్గా చేసిన దాంట్లో భారతీయ ఇరానీ పరివార్ ఇచ్చారు. అవునా? మరి శతం దేన్ని విడదీశారంటే బారోపియన్ పరివార్ని విడదీశాడు. అలా కింద నుంచి పైకి వెళ్ళినా, పైనుంచి కిందకి వెళ్ళినా ఒక క్లారిటీ ఉంటే చాలు, జాగ్రత్తగా. రైట్. ఇక భారతీయ ఆర్య భాష. ఓకేనా? 3 కాల్ మే విభజన కియా. ఇది ప్రీవియస్ బిట్. భారతీయ ఆర్య భాషలో ఎన్ని రకాలుగా విభజించారు అంటే 3 కాలం మే విభజన కియా, అంటే 3 కాలాలుగా విభజించారు. రైట్. అయితే భారతదేశంలో బాగా ఫేమస్ పరివార్లు ఉన్నాయా సార్ అంటే 1 ఆర్య పరివార్, 2 ద్రవిడ పరివార్. సార్ ద్రవిడ పరివార్ అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన తెలుగు ద్రవిడ పరివార్, కన్నడ ద్రవిడ పరివార్, మలయాళం ద్రవిడ పరివార్, కర్ణాటక ద్రవిడ పరివార్. అంటే మన సౌత్ ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ అన్నీ కూడా ద్రవిడ పరివార్కి చెందినవే ఉంటాయి. అది నేను రాసి చెప్తాను. ఓకేనా? ఇక మరి ఆర్య పరివార్ అంటే నార్త్ ఇండియన్ ఉండే భాషలో మ్యాక్సిమం ఆర్య పరివార్ని బేస్ చేసుకునే ఉంటాయి. అర్థమవుతుందమ్మా? అయితే ఇక్కడ చూడండి, భారతీయ ఆర్య భాష అనేది 3 కాలాల్లో విభజించబడి ఉంది. ఓకేనా? ఇది ప్రీవియస్ బిట్. ఓకేనా? అదేంటో చూడండి ఒకసారి. ప్రాచీన భారతీయ ఆర్య భాష ఎక్కడి నుంచి అసలైన టాపిక్ స్టార్ట్ అయినట్టు. సరే అక్కడ దాకా ఏం చెప్పారు మరి? అది మేము చదవవసరం లేదంటే మా చదవాలా వద్దా అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. కాకపోతే తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే అది మన చరిత్ర. భాషా పండితులుగా, ఓకేనా, భాషా పండితులుగా మన బాధ్యత అది. అంటే మన భాష ఎక్కడి నుంచి పుట్టిందని చెప్పి ఎవరైనా అడిగారు అనుకోండి, ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ ఎప్పుడైనా మీరు స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ ఎత్తుక్కుంటారు? కాబట్టి నేర్చుకున్నప్పుడే ప్రాపర్గా నేర్చుకోవాలి. ఏమో చెప్పలేం, ఎక్కడి నుంచైనా బిట్ టచ్ చేస్తే భారతదేశంలో బారోపియన్ పరివార్ ఉందా లేదా అని చెప్పి బిట్ ఇచ్చాడు అనుకోండి, లేదంటే బారోపియన్ పరివార్ కోసం ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోవాలి. రైట్. అయితే భారతీయ ఆర్య భాష 3 కాలాల్లో విభజించడం జరిగింది. అయితే ప్రాచీన భారతీయ ఆర్య భాష, మధ్య భారతీయ ఆర్య భాష, ఆధునిక భారతీయ ఆర్య భాష. సార్ ప్రాచీన భారతీయ ఆర్య భాష అని అంటే ఏంటి? ఇది ఈస్వీ పూర్వ్, చూడండి, ఈస్వీ పూర్వ్ 1500 నుంచి ఈస్వీ పూర్వ్ 500 వరకు. చూడండి, 1500 నుంచి వెనక తగ్గుకుంటూ కూడా వస్తుంది ఈస్వీ పూర్వ్ అంటే. కాబట్టి 500కి వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఓకేనా? ఇక మధ్య భారతీయ ఆర్య భాష. మధ్య భారతీయ ఆర్య భాష అంటే ఏంటి? ఈస్వీ పూర్వ్ 500 నుంచి, ఇక్కడ చెప్పాం కదా, ఈస్వీ పూర్వ్ 500 నుంచి ఈస్వీ సన్ 1000. ఈస్వీ సన్ 1000 అంటే 500 నుంచి 1 నుంచి 1000. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాలు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇయర్స్ విషయంలో చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఈస్వీ పూర్వ్ నుంచి ఈస్వీకి వచ్చేంత వరకు కూడా ఏమవుతుంది? పైనుంచి ఈ 1500 తగ్గుకుంటూ వచ్చింది కదా, అంటే తగ్గుతుంటుంది. దాని తర్వాత మళ్ళీ 1 నుంచి ఏం చేస్తుంటే పెరుగుతుంటుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇది 1000 సంవత్సరాలు అవుతుంది, ఇది 15 సంవత్సరాలు అవుతుంది. రైట్. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆధునిక భారతీయ ఆర్య భాషలో. ఇది 1000 నుంచి ఏం చేసిందంటే ఎప్పటి వరకు ఏ భాషలు నడుస్తున్నాయి అని తెలుసుకుంటాం. అది మన భారతీయ ఆర్య భాష యొక్క వర్గీకరణ. సరే, మరి ప్రాచీన భారతీయ ఆర్య భాషలో ఏ భాషలు ఉండేవి అంటే వైదిక్, వేద్ ప్లస్ ఇక్ అంటాం. వైదిక్ వేదాలకు సంబంధించిన భాషలు. ఓకేనా? అప్పుడు వర్ణమాల ఎలా ఉండేది, అప్పుడు అక్షరాలు ఎలా ఉండేవి, ఓకేనా, అసలు వాటిని ఎలా డివైడ్ చేశారు, ఏం చేశారండి. మరి లౌకిక్ అంటే వైదికులు రాసిన గ్రంథాలు ఏంటి, లౌకిక్ అంటే లౌకిక సంస్కృతం, లౌకిక సంస్కృతంలో రాసిన గ్రంథాలు ఏంటి, లౌకిక సంస్కృతం ఎలా ఉండేది అని చెప్పి, ఈ వైదిక అని లౌకిక అని ఏంటో మన సంస్కృతం కదా, ఎలా ఉండేది. దాని తర్వాత మధ్య భారతీయ ఆర్య భాషకు వచ్చినప్పుడు కాస్త భాష అనేది ప్రజలకు అందుబాటులో వచ్చింది కాబట్టి పాలి వచ్చింది. పాలి ఎవరిది? బౌద్ధుల యొక్క భాష పాలి కదమ్మా. తర్వాత ఎవరు వచ్చారు? జైన్లు వచ్చారు, ప్రాకృతం తీసుకొచ్చారు. ఇవన్నీ ఏంటంటే పల్లెటూరు భాషలు, అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలు. ఇక్కడ సంస్కృతం అనేది ప్రజలకు అర్థమయ్యేది కాదు, చదువుకున్న వాళ్ళు తప్ప. ఇది సామాన్య ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఓకేనా? ఇది పాలి, ప్రాకృత్, అపభ్రంశ్.
దాని తర్వాత ఆధునిక ఆర్య భాషలు ఏం జరిగాయి, ఎక్కడి నుంచి ఈ అపభ్రంశం నుంచి విచ్ఛిన్నం చేసుకుంటూ సమూహాలుగా ఏర్పడిన ప్రజలకి అనువుగా ఆ భాషలు అనేది విడగొట్టడం జరిగింది. ఇది పాయింట్. అర్థమవుతుందమ్మా. కాబట్టి ఆర్య భాషా పరివారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మూలతః అంటే బారోపియన్ పరివారం నుంచి వచ్చింది. ఎక్కడో బారోపియన్ పరివారం స్టార్ట్ అయితే చివరికి శ్రీరామ సినిమాలో ఐసుగుముక్కలాగా చివరికి వచ్చేసరికి మన దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, ఆర్య భాష పరివారం అయింది. అక్కడి నుంచి ఇంకా మన చేతిలోకి వచ్చేసరికి హిందీ అవుతుంది, ఇంకా మన చేతిలోకి వచ్చేసరికి కడీబోలి అవుతుంది. ఓకేనా, అది మన పుట్టుపూర్వోత్తరాలు. ఏది మన భాష యొక్క పుట్టుపూర్వోత్తరాలు. అర్థమవుతుందమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సార్ పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కొంచెం అంటే 1-2 సార్లు చదివితే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. రైట్, చదివితే కన్ఫామ్గా వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదమ్మా, ద్రవిడ పరివారం మన భారతదేశంలో ఉన్న మెయిన్ 2 పరివారాలు. మెయిన్ 2 పరివారాలు ఏంటి అంటే, ఒకటే ఆర్య పరివారం అని చెప్పాను, 2 ద్రవిడ పరివారం. ఆర్య పరివారం కోసం కంప్లీట్గా మనం నేర్చుకుంటాం కంటే ఇబ్బంది లేదు. ద్రవిడ పరివారం కోసం ఇప్పుడు చిన్నది చూద్దాం. రైట్, ద్రవిడ పరివారం కోసం విషయం వస్తే తెలుగు మనదే ఆంధ్ర వాడు మాట్లాడతాడు, కన్నడ కర్ణాటక వాళ్ళు మాట్లాడతారు, తమిళనాడు మాట్లాడతారు, మలయాళం కేరళ వాళ్ళు మాట్లాడతారు. వీటిని ఏమంటామంటే మనం ద్రవిడ పరివారికి భాష అంటాం. ఈ భాషమ్మా ద్రవిడ పరివారికి భాష అని అంటాం. అర్థమవుతుందమ్మా. జస్ట్ ఒక్కసారి మనం ముందుకు వెళ్తే అంటే ఏంటి సార్, ఏది ఎలా జరిగింది అనే విషయానికి వస్తే ఈ ప్రపంచంలో ఉండే భాషలన్నింటినీ 2గా విభజించడం జరిగింది. ఒకటి ఆకృతి మూలకు, 2 పరివారిక్. ఈ పరివారిక్లో చూసినట్లయితే అందరూ ఆమోదయోగ్యమైన ఏంటివి అంటే 4 భూక్షేత్రాలు ఉన్నాయని, అందులో 18 పరివారాలు ఉన్నాయని చెప్పారు. ఓకేనా, ఆ 18 పరివారాల్లో మనం ఏ పరివారంలో ఉన్నామంటే యూరోపియా పరివారంలో ఉన్నాం. ఆ యూరోపియా పరివారంలో మనదేంటి అంటే ఒకటి బారోపియన్ పరివారం కింద విడదీశారు, 2 ద్రవిడ పరివారం కింద విడదీశారు. మరి ఈ బారోపియన్ పరివారాన్ని ఎవరు విడదీశారు మళ్ళీ అంటే శతం, గౌతమ్ అనేవాళ్ళు ఈ బారోపియన్ పరివారాన్ని ఏమని పేరుతో విడదీశారంటే మనకు కావాల్సింది ఏదంటే భారత ఇరానీ పరివార్ పేరుతో తీశారు. ఈ భారత ఇరానీ పరివారాన్ని మళ్ళీ ఎవరు తీశారు, గ్రియర్సన్ ఏం చేశాడు బాబు, ఈ భారత ఇరానీ పరివారం అనేది ఇరానీ తర్వాత దరద్ తర్వాత భారతీయ ఆర్య భాష దాకా తీసుకొచ్చాడు. అంతే, చూసారా అంతసేపు ప్రాక్టీస్ చేసిందంటే 2 నిమిషాల్లో అయిపోద్ది రివిజన్ అనేది. అంతే. దాని తర్వాత మనం ఏం చేసామంటే ఈ ఆర్య పరివారం ఎన్ని పార్ట్స్గా చేశారంటే 3 పార్ట్స్గా చేశారని, ఆ 3 పార్ట్స్లో ప్రాచీనదేమో వైదిక్ లౌకిక్ అని, మధ్య ఆర్య భాషలు ఏమో పాలి ప్రాకృత అపభ్రంశ అని, ఇక లాస్ట్ ఏంటంటే ఆధునిక ఆర్య భాషలు అంటే భారతదేశంలో మాట్లాడుతున్న భాషలన్నీ వస్తాయి. ఓకేనా, ఆ అపభ్రంశం నుంచే హిందీ ఎలా పుట్టిందని, హిందీకి ఎన్ని ఉపభాషలు ఉన్నాయని, హిందీకి ఎన్ని ఉపబోలీలు ఉన్నాయని వాటన్నిటి కోసం మాట్లాడతాం. దాని తర్వాత ద్రవిడ పరివారం సంబంధించి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం ఇవి ఎలా ఉండేవి, అవి ఏమి భాషలు అని తెలుసుకోవడం. అంతే, కష్టమైతే ఏం కాదండి. మనం చదవడం ఒకటే లేటు. మనం చదవడం స్టార్ట్ చేస్తే ఏది కష్టం కాదు. టెట్ టైం పీరియడ్ రన్ అవుతుంది, ఏమాత్రం 10 to 12 hours స్టడీ ఉండాలి ఎట్టి పరిస్థితిలో. ఓకేనా, బాగా చదవండి, మంచి టెట్ స్కోర్ చేయండి. నెక్స్ట్ టైం సెలక్షన్ లిస్ట్లో మీ పేర్లు కనిపించాలి. ఓకేనా, ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.